ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. నాసిరకం విత్తనాల తయారీ విక్రయాలపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించాలని కోరుతున్నారు కరీంనగర్ జిల్లా రైతులు. ప్రతి ఖరీఫ్ సీజన్లో నాసిరకం విత్తనాలు అన్నదాతలను నట్టేట ముంచుతున్నాయంటున్నారు. నాసిరకం విత్తనాలతో ఆర్థికంగా నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామంటున్నారు. కరీంనగర్ రూరల్ మండలం గోపాల్పూర్ రైతులతో మా కరెస్పాండెంట్ రమణ మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రతి వానాకాలం సీజన్ వచ్చిందంటే నకిలీ విత్తనాల బెడద ఆందోళనకరంగా మారుతుంది. ఈ క్రమంలో మనం ప్రస్తుతం గోపాల్పూర్లో ఉన్నాం. గోపాల్పూర్లో అనుభవజ్ఞ రైతులు ఏం చెప్తున్నారు, ముఖ్యంగా ఇంతకాలం వాళ్ళు ఈ నకిలీ విత్తనాలు ఎట్లా ఎదుర్కొన్నారు, ఇప్పుడు ఎట్లా ఎదుర్కోవాల్సి ఉంటుందో ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ముఖ్యంగా నకిలీ విత్తనాల బెడద ప్రతి ఏటా మనం మాట్లాడుకుంటాం. ఈ క్రమంలో దీనికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే వాస్తవంగా ఎప్పుడు కానీ రైతు మే ఎండింగ్లో జూన్ ఫస్ట్ వీక్ల నుంచే విత్తనాల కొరకు ఎదురు చూస్తాడు. కాకపోతే చాలా కంపెనీలు, ఎందుకంటే R&D ఉన్న కంపెనీలు దాదాపు ఇండియాలో చాలా తక్కువ ఉన్నాయి. అవి కూడా పేరు పోసిన కంపెనీలే R&D ఉంటాయి. ప్రతి ఒక్కడు ఏం చేస్తాడంటే ప్యాకెట్కి ఇంత రాయల్టీ కట్టి వాడు వాళ్ళ దగ్గర బల్క్లో కొనుక్కొని ప్యాక్ చేస్తారు. అది ఎలాంటి విత్తనం అనేది రైతుకు తెలియదు. కాకపోతే కంపెనీ పేరు మీద వస్తుంది. కానీ బాగా కొంతమంది ఒక 25-30% రైతులు మాత్రం మంచి బ్రాండెడ్ విత్తనాలు కంపెనీ నేమ్ చూసి వాళ్ళు బిల్లు అడిగి తెచ్చుకుంటారు. ఇక మిగతా కొంతమంది లూసుడు తెచ్చుకుంటారు. లూసుడు ఏంటంటే కిలో 1000 రూపాయలు అట్లా వస్తాయి. ఇప్పుడు ప్యాకెట్కి 900 అవుతుంది కదా, అట్లా కిలో తీసుకుంటే 1000 రూపాయలకి వస్తాయని చెప్పి కొంతమంది అట్లా నష్టపోతారు. అట్లా ఎందుకంటే బండ్ల మీద తిరిగి ఊళ్ళల్లో అమ్ముతారు కాబట్టి వాళ్ళను అధికారులు టాస్క్ ఫోర్స్ సిబ్బంది పట్టుకుంటారు. కానీ రైతు ఎవరు దాన్ని చేయరు. అట్లా నష్టపోవడం వల్ల, ఎందుకంటే దానికి మనం అడుగుదామంటే బిల్లు ఉండదు, ఏముండదు, కాబట్టి రైతే నష్టపోతాడు. ఒక్కదాని కాదు, ప్రతి ఐటెంలో నీకు పురుగు మందుల కాంచెలు కూడా నకిలీ ఉంటాయి దానిలో. ఎందుకంటే ఈ మధ్యలో బయోలు బాగా వస్తున్నాయి. ఆ బయోలను కట్టడి చేయడం చాలా కష్టమవుతుంది. గవర్నమెంటే దాన్ని బయోలు కట్టడి చేస్తే రైతు అనేది బాగుపడతాడనేది నా యొక్క అభిప్రాయం. అన్న చెప్పండి, జనరల్గా ఈ రైతులు నకిలీ విత్తనాలకు సంబంధించిన బెడద వచ్చినప్పుడు ఎట్లా జనరల్ ఏం ఫీల్ అవుతారు? నకిలీ విత్తనాలు అరికట్టాలంటే ఫస్ట్ ప్రభుత్వం అనేది గట్టిగా చర్యలు తీసుకోవాలి. ఏంటంటే ఇక్కడ మార్కెట్లోకి వచ్చినాక రైతు అనేది ఎలా నష్టపోతున్నాడు అంటే, మార్కెట్లోకి సీడ్ వస్తుంది, కానీ సీడ్ వచ్చినాక మళ్ళీ మన కొనేటప్పుడు కానీ అన్ని గింజలు పొట్టిగా ఉన్నాయి, లేకుంటే ఇంకా ఇందులో అది ఎక్కువ ఉన్నదని చెప్పేసి అంటున్నారు. సో దీన్ని ప్రభుత్వమే గట్టి చర్య తీసుకొని అరికట్టాలి. పత్తితో పాటు ఇతర విత్తనాల్లో కూడా నకిలీలను వేసే ఏర్పాటు అనేది ఖచ్చితంగా ఒక శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి రైతులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, గోపాల్పూర్.